గురువులను తమ దారికి తెచ్చుకోవాలనుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పే వారికి జ్ఞానబోధ చేయాలనుకున్నారు. రాజకీయాలు మాకే సొంతం అనుకున్నారు. కానీ చివరికి చతికిల పడ్డారు అక్కడి రాజకీయ మేధావులు. ఉత్తరాంధ్రలో కూటమి నేతల కష్టం ఫలించిందా? వారెంత గొంతు చించుకున్నా ఉపాధ్యాయులు పట్టించుకున్నారా లేదా? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా జరిగాయి. గతంతో పోల్చుకుంటే బహిరంగ రాజకీయ పార్టీల హడావుడి ఈసారి ఎన్నికల్లో కాస్త ఎక్కువగానే కనిపించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఒక మాట అనేసుకుని ఒక వ్యక్తికి బహిరంగంగా మద్దతు ప్రకటించేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఓటర్లను పిలిపించుకుని కుదరకపోతే వీరే వారి దగ్గరకు వెళ్లి మరీ ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో ఎస్టీఎఫ్ నుంచి పోటీ చేసి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు మీద విజయం సాధించిన పాకలపాటి రఘువర్మకి ఈసారి టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించాయి. ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని పడరాని పాట్లు పడ్డాయి. నయానో భయానో టీచర్లను తమదారికి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేశాయి. కానీ చివరికి ఫలితాలు మాత్రం అధికార పక్షానికి దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా చట్టసభల్లో ఒక్కో వర్గానికి ప్రాధాన్యమిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా ఉపాధ్యాయులను కూడా చట్టసభల్లో వారి వాణి వినిపించేందుకు టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని రూపొందించింది. ఇది పూర్తిగా ఉపాధ్యాయులకు సంబంధించిన అంశం. ఇందులో ఉపాధ్యాయ సంఘాలు తమ బలాబలాల మీద పోటీకి దిగడం, గెలుపొందిన తర్వాత సమస్యలపై పోరాటాలు చేయడం లేదా ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకోవడం అనేది ప్రధాన ఉద్దేశం. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో రాజకీయ పార్టీలు వేలు పెట్టినా అదంతా తెరచాటు వ్యవహారంగా సాగేది. కానీ ఈసారి మాత్రం పూర్తిగా రాజకీయ ఎన్నికలుగా మార్చేశారని తీవ్ర విమర్శలైతే వచ్చాయి. వరుసగా 4సారి గాదె శ్రీనివాసులు నాయుడు పీఆర్టీయూ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చి పడిందట. ఒకవైపు రఘువర్మకు టీడీపీ, జనసేన బహిరంగ మద్దతు ప్రకటిస్తే కూటమిలోని మూడో పార్టీ అయిన బీజేపీ మాత్రం ఈ విషయంలో కలిసి రాలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కూడా గాదె శ్రీనివాసులు నాయుడికి మద్దతు ప్రకటించాయి. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయంలో కూటమిలోనే ఏకాభిప్రాయం కుదరలేదు. అయినా హడావుడి మాత్రం ఎక్కడా తగ్గలేదట. ఈ క్రమంలో మధ్యస్థంగా మూడో అభ్యర్థికి యూటీఎఫ్కి చెందిన విజయగౌరి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతుతో బరిలో నిలిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ మిగిలిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వడంతో ఆమె ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే టీడీపీ, జనసేన నేతలకు తత్వం బోధపడింది. తామెంత గొంతు చించుకున్నా ఉపాధ్యాయులు చెవికెక్కించుకోలేదన్న విషయం స్పష్టమైందట. ఇక మొదటి ప్రాధాన్యత ఓటులో సుమారు 300 ఓట్ల ఆధిక్యం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు మొదట్నుంచి చెబుతున్నట్టే రెండో ప్రాధాన్యత ఓట్లలో విజయ తీరానికి చేరుకున్నారు. ఇందులో ఎలిమినేషన్ రౌండ్లో విజయగౌరికి వచ్చిన ఓట్లే కీలకమయ్యాయి. ఇక్కడే అసలు కథ ఉంది. టీడీపీ, జనసేన మద్దతు తెలిపిన రఘువర్మ గత 6 ఏళ్లుగా ఏమీ చేయలేదన్న అభిప్రాయం బలంగా ఉంది. అదే సమయంలో సామాజిక వర్గంగా విడిపోవడం, ఆ విషయాన్ని గుట్టుగా ఉంచడంలో ఉపాధ్యాయులు విజయం సాధించారట. రఘువర్మ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సౌమ్యుడు, కర్ర విరగదు, పాము చావదన్నట్లే ఉంటుంది ఆయన నైజం. దీంతో గత 6 ఏళ్లలో ఉపాధ్యాయులు విసిగిపోయారట. ఇక మార్పు తప్పదని ముందుగానే ఫిక్స్ అయిపోయారట. మరోపక్క కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన విజయగౌరి, గాదె శ్రీనివాసులు నాయుడు వైపు ఉపాధ్యాయులు మొగ్గు చూపారట. ఇదే సమయంలో రఘువర్మకు ప్రభుత్వం మద్దతు ప్రకటించడం కూడా ఉపాధ్యాయులను ఆగ్రహానికి గురిచేసిందట. దీంతో ఉపాధ్యాయుల మధ్య సామాజిక సమీకరణాల లెక్కల్లో గౌరీ, గాదె మధ్య ఓట్ల షేరింగ్ జరిగిందట. మొత్తానికి మమ్మల్ని ఎవరూ పక్కదారి పట్టించలేరంటూ ఉపాధ్యాయులైతే తమ అభిప్రాయాన్ని ఎన్నికల్లో స్పష్టంగా చెప్పేసినట్లయింది. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందన్న సంకేతాన్నైతే తమ ఓటుతో ఉపాధ్యాయులు బలంగా చెప్పారన్న చర్చ అయితే జరుగుతోంది.